పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు. ధర్మం అంటే కాషాయ బట్టలు వేసుకొని మైకులో చెప్పటమే కాదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. మనుస్మృతి ప్రకారం ధర్మానికి 10 లక్షణాలు ఉంటాయి. ఏంటది? ధైర్యం, క్షమ, సత్యం, దొంగతనం చేయకపోవట, స్వచ్ఛత, ఇంద్రియాలను నియంత్రించుకోవట, బుద్ధిని సద్మార్గంలో తీసుకెళ్ళట, జ్ఞానాన్ని పెంచుకొనుట, లేదు సత్యం మాట్లాడుట, శాంతంగా ఉండుట. ఇవి ఎక్కడన్నా కనపడుతున్నాయా? మైకులు ఎత్తి అమ్మనాభూతులు, విమర్శలు, ఎదురుదాడులు తప్పితే. ఈ 10 లక్షణాలు ధర్మాన్ని రక్షిస్తాయి, ధర్మాన్ని నిలబెడతాయి ఈ దేశంలో. ఎస్, మేమేమనుకున్నాం, కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సరే ముఖ్యమంత్రి గారు ప్రతిదానికి పోవక్కర్లేదు, లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో అక్కడికి పోయి, ఎందుకంటే తిరుపతి, తిరుమల, గోవు సెంటిమెంట్లే కాదు, అన్ని రకాలుగా భావోద్వేగాలతో కలిగిన అంశాలు ఇవన్నీ. ఒక సీరియస్ ఇష్యూకి వాళ్ళు పోయి ఈవో వల్ల కావట్లేదు, చైర్మన్ గారి వల్ల కావట్లేదు, అధికారుల వల్ల కావట్లేదు, ఇంకా ప్రజలు ఎటువైపు చూడాలి చెప్పండి? ఆ దేవుడి వైపే చూడాలి. మహాప్రభు, నువ్వు నిర్మించిన బిడ్డలం గోవుల్ని నువ్వే కాపాడుకో, ఇందాక చెప్పినట్టు ఆ దేవుడే అవతారం ఎత్తి రావాలేమో కాపాడాలంటే.